దయచేసి న్యూస్ చూడక ముందు ఛానల్ కి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలి. హుజురాబాద్ పట్టణ ముస్లిం మత పెద్దలు ముజాహిద్ హుస్సేన్ పిలుపు. హుజురాబాద్ డివిజన్ మస్జిద్, ఈద్గా మరియు ఖబ్రస్తాన్ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్. సిర్సపల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన డంప్ యార్డ్ను తక్షణమే రద్దు చేయాలని హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ మస్జిద్ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. డంప్ యార్డ్ ఏర్పాటు వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, పంటలు వేయడానికి వీలు లేకుండా భూమి కాలుష్యం, విషపూరిత వాయువుల వల్ల ప్రమాదకర వైరస్ల వ్యాప్తి వంటి సమస్యలు ఏర్పడి హుజురాబాద్ మండల పరిధిలో గల ప్రజల జీవనం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంప్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్రమైన వ్యాధులకు గురి అవుతారని, కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. మా హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మండలంలో డంపింగ్ యార్డ్ అనేది గతంలో మంజూరైంది. అది మంజూరు చేయవద్దు ఉండే, కానీ అది మంజూరు చేయటం వలన ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజురాబాద్ మండలంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చాలామంది అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ పాపుర బృందంలో కూడా రైల్వే నిరాహార దీక్షలు అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేస్తారు. డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని మా ముస్లింల పక్షాన కూడా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఇన్ఛార్జ్ మంత్రి వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు ఐటీ మినిస్టర్ డి శ్రీధర్ బాబు గారికి, కృషి మరియు రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారికి, మరియు స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి, మరియు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబుకు ప్రతి ఒక్కరికి, మరి మున్సిపల్ హుజురాబాద్ చైర్మన్ రొంటాల సువాసిని గారిని కూడా మేము ముస్లింల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే దాని వలన అనేక రకాల రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. తాగే నీరు కూడా చాలా విషంగా అయిపోతుంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, హైదరాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఉండడం వలన అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వ్యక్తులకు అనేక రోగాలతోని, చర్మ వ్యాధులు, టీబీలు, క్యాన్సర్లు, అలాంటి ఎన్నో రోగాలతోని మానసికంగా కుమిలిపోతున్నారు. కనుక అలాంటిది గత ప్రభుత్వంలో తీసుకుని వచ్చి మంజూరు చేసి ఇక్కడ పెట్టడం చాలా తప్పు. కనుక ఇక్కడి ప్రజలు ఎన్నో రోజుల నుండి ఉద్యమాలు చేస్తారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిని జోక్యం చేసుకొని ఈ యొక్క డంప్ యార్డును వెంటనే రద్దు చేయాలి. రద్దు చేస్తేనే ఇక్కడ, ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు కూడా ఎన్నో ఉద్యమాలు చేపట్టిన దాంట్లో కూడా ముస్లింలు ఉన్నారు. కనుక నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, శుక్రవారం రోజు మీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే డంపింగ్ యార్డును హుజురాబాద్ ప్రాంతం నుండి రద్దు చేయాలి. మరియు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తున్నాం. అవసరం పడితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ముస్లింలతో కూడా భారీ ఎత్తున ర్యాలీ, అవసరం పడితే ధర్నాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక వెంటనే డంపింగ్ యార్డు వెంటనే రద్దుపరచండి. ప్రజల ప్రాణాలను రక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.